శ్మశాన వాటికలను ఆధునీకరించి సకల సౌకర్యాలు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని 2 ఏళ్ల క్రితం ప్రభుత్వం నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు కొన్ని పనులు చేసి మిగిలిన పనులు మధ్యలోనే ఆపేశారు. ఫలితంగా ఆయా శ్మశాన వాటికల్లో కనీస వసతుల కోసం ప్రజలు ఎదురు చూడాల్సిన దుస్థితి మీర్పేట్ కార్పొరేషన్లో నెలకొంది. మీర్పేట్లోని సిర్లా హిల్స్ కాలనీ, లెనిన్ నగర్, జిల్లెలగూడ, సాయినగర్లో 3 శ్మశాన వాటికలున్నాయి. వీటిలో సిర్లా హిల్స్, సాయినగర్ శ్మశాన వాటికల అభివృద్ధికి ₹1 కోటి చొప్పున 2 ఏళ్ల క్రితం నిధులు కేటాయించారు. ఈ నిధులతో 2 శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా చుట్టూ ప్రహారీ గోడ ఆవరణలో వివిధ రకాల పూల మొక్కలు పెంచి పరిసరాల్ని పచ్చదనంతో నింపి మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్స్, స్నానపు గదులు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొంతమేర పనులు చేసిన తర్వాత నిలిపివేశారని స్థానికులు అంటున్నారు. శ్మశాన వాటిక ఇది మీర్పేట్ శ్మశాన వాటిక అనాలా లేకపోతే ఇది ఒక అరణ్యం, మినీ సైజ్ అరణ్యం అనాలా మాకు అర్థమవుతలేదు. ఈ పిచ్చి మొక్కలతోటి ఈ చుట్టూ, ఈ శ్మశాన వాటిక చుట్టూ ఇక్కడ మొత్తం చూస్తే కనుక ఈ మొత్తం చెత్తతో నిండుకపోయింది. మరి ఈ మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, ఈ కాంట్రాక్టర్లకు అప్పచెప్పి వీళ్ళు తీసుకునే కమిషన్లు కావచ్చు, మరి ఏ విధంగా మరి మీరు భరిస్తుర్రో. ఈ చుట్టుముట్టు పోతుంటే పబ్లిక్ అంతా చూసుకుంటూనే పోతురు. కానీ ఎందుకంటే ఇదొక చూస్తే ఇది ఒక అరణ్యం లాగా, ఒక చెత్త కుండీలాగా కనిపిస్తుంది. ఎందుకంటే హిందూ బంధువులందరూ ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఈ శ్మశాన వాటిక, ఎందుకంటే శ్మశాన వాటిక అనేది కూడా ఒక పవిత్రమైన ప్లేసే. అటువంటి ప్లేస్ ను చూసే కనుక మనకు అసలు ఇది ఒక శ్మశాన వాటిక లాగా లేదు. అదొక్కటే కాకుండా ఇక్కడ శ్మశానం వాటికకు వచ్చినటువంటి పబ్లిక్ కి కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ పాములు కావచ్చు, తేలు కావచ్చు, విచిత్రమైన పురుగులు ఇక్కడ చూస్తే కనుక చాలా డేంజర్ అయిన పరిస్థితి లాగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ శ్మశాన వాటిక చూడొచ్చు. ఇప్పుడు మన మున్సిపాలిటీ అధికారులు ఇటువంటి ఎన్నో పనులు చేస్తామని చెప్పి ట్యాక్స్ వసూలు చేసి పబ్లిక్ దగ్గర చాలా ఇబ్బంది పెడుతున్నారు. అదొక్కటే కాకుండా ఇప్పుడు మన జిల్లాలో కూడా శ్మశాన వాటిక చూస్తే కనుక ఇంకా దీనమైన సిచ్యువేషన్ లో ఉంది. అదొక మినీ సైజ్ అరణ్యం కదా, అది అరణ్యమే. ఎందుకంటే అక్కడ చూస్తే కనుక అక్కడ ఒక దహనం చేసుకోవడానికి ప్లేస్ అనేది, షెడ్ అనేది కూడా లేదు. బేసిక్ నీడ్స్, ఒక వాటర్, చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే మరి మున్సిపల్ అధికారులు నిద్రపోతుర్రా, మరి ఎక్కడ జరుగుతుంది? మరి ఎమ్మెల్యే గారైనా దృష్టి పెట్టి పని చేయించాలి. సబితేంద్ర రెడ్డి గారు చూడండి, ఇప్పుడు మన మున్సిపల్ అధికారులు ఎట్లా చేస్తున్నారు. మన మున్సిపాలిటీ పబ్లిక్ మన మీర్పేట మున్సిపాలిటీ పబ్లిక్ చాలా ఇబ్బంది జరుగుతుంది. దీనివల్ల అధికారులు తూతూ మంత్రంగా పనిచేస్తారు. నాకు తెలిసి ఈ అధికారులు చూస్తే కనుక సంవత్సరం నుంచి 6 నెలల నుంచి అసలు ఇక్కడ పని ఏవి జరగట్లేదు. మరి ఇప్పుడు ఈ కాంట్రాక్టులు ఇచ్చిన కాంట్రాక్టుల ఫాల్టా లేకపోతే ఈ అధికారుల ఫాల్టా? ఈ నిర్లక్ష్య ధోరణి ఏదో మాకు అర్థం అవ్వట్లేదు. ఈ తూతూ మంత్రం పనులు చూస్తే కనుక ఈ మున్సిపల్ అధికారులు మెలుకున్నారో నిద్రపోతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. మన మీర్పేట్ కార్పొరేషన్ లో మన గ్రేవ్ యార్డ్స్ చూస్తున్నాం. జిల్లెలు గానీ మీర్పేట్లో గానీ చాలా ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు లేలినార్ కూడా ఉంది. లేలినార్ అయితే పెద్ద చెరువుకి, ఇది సిర్లా హిల్స్ ఒక వైపు అయితే ఇంకో వైపు లేలినారు వీకర్ సెక్షన్ సైడ్ ఉంటుంది. అక్కడనైతే మరీ ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు వర్షాలు వస్తున్నాయి కదా, సగం కాదు ఆల్మోస్ట్ 90% నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు రేపు చనిపోతే ఎక్కడ పెట్టాలనో కూడా వాళ్ళకు అర్థమైతే ఆ రకంగా ఉన్నది. సో దయచేసి ఈ ప్రభుత్వానికి నేను విన్నపం చేసేదంటే కనీసం ఒక స్పెషల్ ఫండ్స్ ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే. ఎందుకంటే మనం శాశ్వతం కాదు, ఎవరం కూడా లాస్ట్ కు పోయేది ఆడికే, కొందలగడ్డకే వెళ్తాం. సో మీరందరూ కూడా ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మన మీర్పేట్ కార్పొరేషన్ గానీ, మిగతా కార్పొరేషన్ గానీ, రాష్ట్రాల్లో గానీ అన్ని చేయాలని మరొకసారి కోరుకుంటూ. అయితే సిర్లా హిల్స్ శ్మశాన వాటికలో పనులు ప్రారంభించి కొంతమేర ప్రహారీ, ఒక వాటిక, ఒక దింపుడు గల్లం, బూడిద సేకరణ గది నిర్మించి పనులు నిలిపివేశారని అంటున్నారు స్థానికులు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నిలిపివేయడంతో శ్మశాన వాటిక ఆవరణ మొత్తం పిచ్చి మొక్కలు పెరిగి చిన్నపాటి అడవిలాగా కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఇంకా వెయిటింగ్ హాల్, మరుగుదొడ్లు, ప్రాంగణంలో సీసీ నిర్మాణాలతో పాటు విద్యుత్ దీపాల ఏర్పాటు, పచ్చదనం పెంచే పనులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే, మనం బతికున్నప్పుడు మనకు జాగా ఉన్నా లేకున్నా చచ్చిపోయినప్పుడు మాత్రం కనీసం ఒక 6 అడుగుల జాగానన్నా ఇవ్వాలనే ఆలోచన. ఆ చచ్చిపోయిన తర్వాత కూడా మంచి ప్లేస్లో, అంటే వైకుంఠధామాలు డెవలప్ చేసి వాళ్లకు స్నానం గది కానీ, చుట్టుపక్కల ఉన్న లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అలాగే మన పచ్చదనం ఉండాలనే ఆలోచనతోటి ప్రతి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊర్లో, ప్రతి మండలాల్లో, ప్రతి చోట వైకుంఠధామాలు
మంచిగా ఉండాలనే ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ ఈ యొక్క శ్మశాన వాటికలని ఆధికారికంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఎట్లా ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. గతంలో బతుకున్నప్పుడు పేదవారికి కనీసం 60 గజాల జాగ కూడా ఇయ్యని వాళ్ళు చనిపోయిన తర్వాతనైనా 6 గజాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా బతుకున్నప్పుడు జాగ ఇయ్యలే, చనిపోయినప్పుడు కూడా జాగ ఇవ్వకపోతే ఇక మనిషి పుట్టడం ఎందుకు, చనిపోవడం ఎందుకు? ప్రభుత్వాలది బాధ్యత. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ యొక్క శ్మశాన వాటికలను ఖచ్చితంగా ఆధునికరణ చేసి మంచిగా పచ్చదనంగా ఉంచి ఈ యొక్క చనిపోయిన తర్వాత వాళ్లకు ఎలాంటి లోటు లేకుండా కనీసం 6 గజాల జాగా కేటాయించి వాళ్లకు చనిపోయినప్పుడన్నా ప్రశాంతంగా వాళ్ళని ఖననం చేసే ప్రక్రియ ప్రజలకు ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఇంకొకటి డిఈ గారికి కూడా మేము డిఈ గారికి ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు కొత్త కమిషనర్ గారు దీని మీద ఆలోచన చేసి దీని మీద విచారణ చేసి ఖచ్చితంగా ఈ యొక్క శ్మశాన వాటికలని ఆధునికంగా చేయాలని నేను మనసారా కోరుకుంటున్నా. మీర్పేట్ కార్పొరేషన్ విచిత్రమైన సంఘటన ఏంటంటే శ్మశానాలు. కేంద్ర ప్రభుత్వం శ్మశానాలకు ఎంతో ఫండ్లు రిలీజ్ చేసినా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో ప్రభుత్వం కావచ్చు, నిమ్మకు నీరెత్తినట్టు శ్మశానాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలకు ఇబ్బందుల పాలు గురిచేస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు భారతీయ జనతా పార్టీ తరఫున మేము శ్మశానాలను మొత్తం వీడియో తీసి అధికారులకు ఎన్నో లెటర్లు ఇచ్చాము. తూతు మంత్రంగా పనిచేసి తప్పించుకున్నారు తప్ప ఎక్కడ కూడా శ్మశానాలకు ఏం చేయలేదు. ₹1 కోట్లతో శ్మశానాలకు ఫండ్ రిలీజ్ చేసి గతంలో మంత్రివర్యులు శిలాఫలకం కూడా వేశారు. ఆ ఫండ్ కాంట్రాక్టులకు అప్పగించి ఫండ్ రిటర్న్ వెళ్ళిపోయింది. దాని మీద అసలు అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వ నిర్లక్ష్యము చాలా ఘోరంగా ఉంది. ప్రజలకు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఎవరు చనిపోయినా ఇక్కడ దగ్గరలో శ్మశానం పెట్టుకుని జిల్లాలు కూడాకో లేకుంటే సైదాబాద్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇకనైనా ప్రభుత్వము ఇక్కడ ఉన్న అధికారులు వెంబడే స్పందించి ఆ శ్మశానాలను బాగు చేయవలసింది తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున లేకుంటే భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాము. మీర్పేట్ మున్సిపల్ పరిధిలో ఆధునీకరించాల్సిన శ్మశాన వాటికలు ప్రభుత్వం తరపు నుంచి నిధులు మంజూరైన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనుల్లో జాప్యం జరుగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి శ్మశాన వాటికలకు సంబంధించి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.